వాడు స్నేహితుడని నేను చూడను. జాగ్రత్త. నేను కాదన్నది అవునంటాం మీకు ఫ్యాషన్ అయినట్టుందిరా. నాకు, అక్కకి, సౌమ్యకి ఎవ్వరికీ లేని నమ్మకం ఆవిడ మీద మీకెందుకురా? ఆవిడ గారు రెచ్చగొడుతుంది, మీరు రెచ్చిపోతున్నారా? నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఇంట్లో కూడా ఉండనివ్వను. జాగ్రత్త. అండ్ బీ కేర్ఫుల్. డామ్ ఇట్. కాఫీ తీసుకోమ్మా. ఏంటి, గుణతో మాట్లాడావా? నిన్న మొన్న కనిపించినంత స్ట్రగుల్ నీ మొహంలో కనిపించట్లేదే. ఏదో కొంచెం రిలీఫ్గా కనిపిస్తున్నావు. నిన్నిలా చూసి చాలా రోజులైందే. గుణ ఏమన్నా మాట్లాడా నీతో? ఇంకా అంతవరకు రాలేదు. అసలు హాస్పిటల్కి రావద్దనే దాకా వచ్చింది. కానీ తను వద్దనుకున్నా నేను లోపలికి వెళ్ళగలిగాను. అదలా? నేను లోపల వైపుకు అడుగు పెట్టగానే తను బయటకు వెళ్ళిపోయాడు. కానీ ఎన్ని రోజులు వెళ్ళిపోతాడు? ఎంతకాలం తప్పించుకొని తిరుగుతాడు? తప్పకుండా ఎదురుపడాల్సి వస్తుంది. నాకు మాట్లాడే అవకాశం దక్కుతుందనే నమ్మకం కలిగిందమ్మా. మంచి పని చేశావు. అవతలి వాళ్ళు ఏ రూట్లో వస్తే అదే రూట్లో ఎదురెళ్తే కానీ వాళ్ళకి తెలిసి రాదు. ఇప్పుడు నేను చేసింది కూడా అదే. నాకు నచ్చిందే. నువ్వు గెలుపుకి ఒక్క అడుగు దూరం దాకా చేరుకున్నావని నాకు అనిపిస్తోంది. ఆ ఒక్క అడుగు కూడా పూర్తి చేస్తాను. దానికి నీకింకొక అవకాశం వచ్చిందే. ఇంకో అవకాశమా? ఏంటది? తరుణ్ ఇందాక ఫోన్ చేశాడు. వాడు మధుకేవో ఫోటోలు పంపించాడు. అందులో అన్నయ్య గారి భుజం మీద ఎవరి చెయ్యో ఉంది. ఆ చెయ్యి చూసి ఆ మనిషి ఎవరో గుర్తుపట్టగలరేమో ఆలోచించి చెప్పమని చెప్పాడు. నేను చూశాను. చెయ్యి మాత్రం పరిచయం వాళ్ళ చేయలాగానే ఉంది. కానీ ఆ మనిషి ఎవరో పోల్చుకోలేకపోయాను. వీళ్ళిద్దరూ కూడా కనిపెట్టలేకపోయారు. నువ్వు ఒకసారి చూడు, నీ ఆలోచనల్లో ఎవరైనా తడతారేమో. ఏది? ఎక్కడుందా ఫుటేజ్? అమ్మకి చూపించవే. ఈ చెయ్యి ఎవరిదో బాగా తెలిసిన వాళ్ళదిలాగే అనిపిస్తుందమ్మా. అవునే, నాకు కూడా అదే అనిపించింది. కానీ ఈ చెయ్యిని పోలిన మనిషి ఎవరో గుర్తు రావడం లేదు. అమ్మమ్మ మాట్లాడిన దాంట్లో అంత నవ్వొచ్చే విషయం ఏముంది నవ్వడానికి? మీ విచిత్రమైన మాటలు చూసి నవ్వొస్తుంది. చేయి పరిచయమే కానీ మనిషి గుర్తుకు రావడం లేదంటే నవ్వు రాదా మరి?
అందులో నవ్వొచ్చేదే ఉంది. ఇలా చూడగానే అలా మనుషులు గుర్తు రావాలని రూల్ ఏమన్నా ఉందా? అబ్బే, మీకేం రూల్స్ ఉండవు. అన్ని రూల్స్ మాకే. మేము ఏదైనా అలా అంటే మీరు అలా ఎలా అని అడుగుతారు. ఇప్పటిదాకా అమ్మే అనుకున్నాను, ఇప్పుడు అమ్మమ్మ కూడా జత కట్టేసిందనమాట. దేనికి అమ్మమ్మ జత కట్టిందంటున్నారు? కథలు అల్లడానికి, కాకమ్మ కబుర్లు చెప్పడానికి. ఇద్దరు ఒకేలా చేయి తెలిసినట్టే ఉంది, ఆ చేయి తాలూకా మనిషి గుర్తు రావడం లేదు అండవు. మా ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మాకు చేసిన ద్రోహానికి ఇలా చేయి తెలుసు, మనిషి తెలుసు, కానీ చేయి తెలీదు అని ముసుగు వేయాలని అనుకోకండి. మీరెన్ని ముసుగులు వేసినా మేం ఆ ముసుగులో ఉండలేం. తెగేదాకా లాక్కండి. మేం తెంపు చేస్తే ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండం. ఇందులో కాకమ్మ కథలు లేవు, కబుర్లు లేవు. అబద్ధం అస్సలు ఆడడం లేదు. నిజంగానే ఆ చెయ్యి బాగా తెలిసిందిలాగా ఉంది, కానీ ఎవరి చెయ్యో నిజంగా గుర్తు రావడం లేదు. ఈ పజిల్ తెలిస్తే కొన్ని విషయాలు బయటపడతాయన్న ఆశ తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలన్న ఆలోచన నాకే అణువులోనూ లేదే. వద్దమ్మా, ఇప్పటిదాకా చెప్పింది చాలు. ఇంకా ఇంకా చెప్పే ఓపిక నీకున్నా వినే శక్తి మాకు లేదు. అవునమ్మా, నమ్ముతున్నామని మరీ మమ్మల్ని వెర్రి వాళ్ళ కింద చెమ్మకట్టకో. ఉన్న నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టకో. ఆలోచించండి అమ్మా. చేయిని గుర్తుపడతారో, మాకు చేయూతనిస్తారో, మా బతుకు ఒడ్డున పడేస్తారో, లేకపోతే గోదాట్ల దూకే పరిస్థితి తెస్తారో అమ్మ కూతుళ్ళు బాగా ఆలోచించుకోండి. నా పిల్లలేనా అలా మాట్లాడుతుంది? ఎందుకమ్మా, ఎందుకు నన్ను ఇంతలా అపార్థం చేసుకుంటున్నారు? నాకు ఫోన్ చేయడానికైతే టైం దొరుకుతుంది, కానీ నేను ఫోన్ చేస్తే ఆన్సర్ చేయట్లేదు. ఆయనకు భయపడి నేనెంతకాలం ఈవిడ్ని భరించాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి, జనని విషయం గురించి మాట్లాడడానికే ఫోన్ చేశావా? ఆవిడతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడం, కంటిన్యూ చేయడం అనేది నీ ఒక్కడి చేతుల్లోనే లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూర్చుని మాట్లాడి సెటిల్ చేసుకోవాలి, కానీ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసేసి ఇన్స్టిట్యూట్ని నష్టపరుస్తానంటే ఎలా? ఏదైనా ప్రాబ్లం అయితే హాస్పిటల్ మీద ఆధారపడ్డ ఎంతో మంది సఫర్ అవుతారయ్యా. మీ మధ్య జరిగే గొడవల వల్ల ఎంతో మంది ఇబ్బంది పడతారు. మీ పర్సనల్ మ్యాటర్స్ని ప్రొఫెషనల్ లైఫ్లోకి తీసుకొస్తే ఎలాగయ్యా? హాస్పిటల్కి నువ్వెంత అవసరమో తను అంతే అవసరం. నువ్వెలాంటి డెసిషన్ తీసుకున్నా దాని తర్వాత జరిగే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. అర్థమైందనుకుంటాను.